ఒక ఇంట్లో రామయ్య సీత అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వీరికి పిల్లలు లేరు. రామయ్య నిరక్షరాస్యుడు. అతనికి అక్షరం ముక్క రాదు. కూడికలు తీసివేతలు వంటి చిన్న చిన్న లెక్కలు కూడా తెలియవు. కాని చాలా అమాయకుడు, కల్మషం లేని మనిషి. దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య సీత మాత్రం చాలా తెలివైనది, గుణవంతురాలు. ఆమె 10వ తరగతి వరకు చదువుకున్న లోకజ్ఞానం మెండుగా ఉన్న మనిషి. ఇంటి పనులే కాకుండా రామయ్య తెచ్చిన డబ్బును పొదుపుగా వాడుతూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఒకరోజు రామయ్య నీరసంగా ఇంట్లోకి వస్తూ సీతతో ఇలా అంటాడు. సీత సీత, దాహం వేస్తుంది సీత, కాస్త మంచినీళ్ళు తీసుకురావే. వంటింట్లో నుంచి వచ్చి సీత నీళ్ల చెంబందిస్తూ, ఇప్పుడే వచ్చారండి? ఈరోజు పని బాగా జరిగిందా? ఎంత అలసిపోయారో చూడండి, మొహమంతా వాడిపోయింది. రామయ్య నీళ్లు తాగి, అవును సీత, ఈరోజు సాంబయ్య గారి పొలంలో పని దొరికింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో గుడ్డ చాకిరి చేశాను, నడుము పడిపోతుంది. సరేలేండి, కాలు కడుక్కొని రండి, భోజనం పెడతాను. ఇంతకీ ఈరోజు కూలి డబ్బులు ఇచ్చారా, లేక రేపిస్తానన్నారా? ఇచ్చారు సీత, సాంబయ్య గారు చాలా మంచి మనిషి. పనవ్వగాని పిలిచి మరీ డబ్బులిచ్చారు. ఇదిగో తీసుకో. అలా అని జేబులో నుంచి నలిగిపోయిన కొన్ని నోట్లు తీసి సీత చేతిలో పెడతాడు. సీత డబ్బులు లెక్కబెడుతూ, ఏంటండి ఇది? ఇందులో 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు కూలీ 500 కదా. ఉదయం వెళ్ళేటప్పుడు సాంబయ్య గారు 500 ఇస్తారని చెప్పారు కదా. అవును సీత, 500 అన్నాడు. కానీ సాయంత్రం వేసరికి లెక్క చూసి, రావయ్య, పోయిన వారం నువ్వు తీసుకున్నప్పు ఇంకా వడ్డీ కలిపి 300 జమ చేసుకున్నారు. మిగిలిన 200 ఇదిగో అంటూ నా చేతికిచ్చాడు. ఆయన లెక్కలన్నీ కాగితం మీద గబగబా వేసి చూపించాడు సీత. నాకేం అర్థం కాలేదు. సరేనని తీసుకొచ్చేశాను. పోయిన వారం అప్పు తీసుకోవడం ఏంటండి? పోయిన వారం మీకు జ్వరం వచ్చి 3 రోజులు పనికి వెళ్ళలేదు కదా. మనం ఎవరి దగ్గర పైసా కూడా అప్పు చేయలేదు కదా. అవును కదా, నాకు జ్వరం వచ్చింది కదా. మరి ఆయనేంటి అప్పు రాసుకున్నాడు? బహుశా అంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నానేమో. నాకేం గుర్తులేదు సీత. ఆయన చదువుకున్నాడు, లెక్కలని పుస్తకాలు రాస్తాడు. ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడులే. అయ్యో రామ, ఆయన రాసేది నిజమో కాదు మీకెలా తెలుస్తుంది? మీకు చదవడం రాదని, లెక్కలు రావని అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. పోయినసారి ఆ రంగయ్య కూడా ఇలాగే పని సరిగ్గా చేయలేదని సగం డబ్బులే ఇచ్చాడు. అంతకుముందు ఆ కిరాణా కొట్టు షావుకారు కూడా చిల్లర తక్కువగా ఇచ్చాడు. ఇలా అయితే మనం బ్రతికేది ఎలాగండి? నేనేం చేయను సీత, నాకు ఆ అక్షరాలు అర్థం కావు. ఆ నల్లటి గీతలు చూస్తే నా కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకుని తల ఊపి వచ్చేస్తున్నాను. మన పేదవాళ్ళం కదా, వాళ్ళని ఎదిరించి అడిగితే ఉన్న పని కూడా ఇవ్వరని భయం సీత. భయం కాదు, అమాయకత్వం. కష్టపడి పని చేసేది మీరు, చెమట చిందించేది మీరు. మీకు రావాల్సిన డబ్బు అడగడానికి భయపడితే ఎలాగా? రోజు ఇలా సగం కూలి డబ్బులతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. సరుకులు కొనాలి, ఇంటద్దె కట్టాలి, మందులు మాకులు ఉన్నాయి. మీరిలా అమాయకంగా ఉంటే కుదరదండి. ఏం చేయమంటావు సీత? ఈ వయసులో నన్ను బడికెళ్ళి చదువుకోమంటావా? అందరూ చూసి నవ్వుతారు. నవ్వితే నవ్వనివ్వండి. మోసపోవడం కంటే, నలుగురిలో చిలుక నవ్వడం కంటే నేర్చుకోవడం తప్పేం కాదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని బడికి వెళ్ళమనడం లేదు. మీకు ఒక ఉపాయం చెప్తాను. దానివల్ల మీకు అక్షరాలు రాకపోయినా, లెక్కలు రాకపోయినా ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయలేరు. అవునా? ఏంటా ఉపాయం? నా వల్ల అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. రేపటి నుంచి మీరు పనికెళ్లేటప్పుడు ఒక చిన్న పుస్తకం, పెన్ను జోబులో పెట్టుకుని వెళ్ళండి. పుస్తకం, పెన్నా? వాడితో నేనేం చేస్తాను సీత? నాకు రాయడం రాదు కదా. అక్కడికే వస్తున్నాను. మీరు రాయనక్కర్లేదు. రాసినట్టు నటిస్తే చాలు. లేదా మీకు అర్థమయ్యే కొన్ని గుర్తులు పెట్టుకుంటే చాలు. అది ఎలాగో నేను నేర్పిస్తాను. అలా ఉండగా సీత ఆ రాత్రి రామయ్యకు ఒక చిన్న పుస్తకం, పెన్ను తెచ్చిచ్చింది. రామయ్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఓపికగా కొన్ని విషయాలు చెప్పడం మొదలెట్టింది. చూడండి, రేపు మీరు ఎవరి దగ్గరికి పనికెళ్తున్నారు? రేపు ఆ మిల్లి యజమాని మల్లయ్య గారి దగ్గర పనుంది. గిడ్డంగిలో బస్తాలు మోయాలి. సరే, ఆ మల్లయ్య గారి పేర్లు మొదటి అక్షరం మా. ఇదిగో ఇలా ఉంటుంది. మీరు ఆ అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు పనికెళ్ళగానే ఆ మల్లయ్య గారి ముందే ఈ పుస్తకం తీసి ఈ పేజీలో ఆయన పేరు రాసినట్లుగా పెన్నుతో గీతలు గీయండి.
అలా గీతలు గీస్తే ఆయనకు అర్థం కాదా నాకు రాయడం రాదని? మీరు కంగారు పడకండి, మీరు ధైర్యంగా ఉండాలి. అయ్యా, ఈ రోజు నుంచి నేనెక్కడ పనిచేసినా, ఎంత కూలి మాట్లాడుకున్నా ఈ పుస్తకంలో రాసుకుంటున్నాను. మా ఆవిడ లెక్కలడుగుతోంది అని చెప్పండి. ఆ తర్వాత ఆయన ముందు కూలి ఎంత మాట్లాడుకున్నారో అంతా అంకెలేయండి. మీకు 500, 100, 50 అంకెలు వేయడం వచ్చు కదా. ఆ అవి మాత్రం వచ్చులే. చాలు. రేపు మీరు పనికెళ్ళగాని, అయ్యా ఈరోజు కూలి 600 రూపాయలు కదా అని గట్టిగా అడిగి ఆయన ముందే పుస్తకంలో 600 అని రాయండి. పక్కన ఏదో ఒక గుర్తు పెట్టండి. సాయంత్రం డబ్బులిచ్చేటప్పుడు ఆయన ఏమైనా తక్కువిస్తే వెంటనే పుస్తకం తీసి, అయ్యా పొద్దున్నే మనం 600 అని రాసుకున్నాం కదా, ఇక్కడ లెక్కుంది చూడండి అని చూపించండి. అమ్మో, అలా అడిగితే ఆయన కోపడతాడేమో. మనం నిజాయితీగా పనిచేస్తున్నాం, దొంగతనం చేయట్లేదు. మన హక్కుని మనం అడుగుతున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. చేతిలో పుస్తకం ఉంటే చాలు, మనిషికి ఒక గౌరవం వస్తుంది. ఎదుటివాడు మోసం చేయడానికి భయపడతాడు. అలా సీత చెప్పిన మాటలు రామయ్య బుర్రకెక్కాయి. నిజమే కదా, మన కష్టార్జితం మనకు దక్కాలంటే కొంచెం తెలివిగా ఉండాలి అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కొత్త ఉత్సాహంతో జేబులో పుస్తకం, పెన్ను పెట్టుకొని మిల్లు మల్లయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. రామయ్య, వచ్చావా? ఈరోజు గిడ్డంగిలో ఉన్న సరుకు అంతా బండికి పైకెక్కించాలి. చాలా పనుంది. సాయంత్రం వరకు ఆకుండా పని చేయాలి. అలాగేనయ్యా. మరి కూలి సంగతి? రోజు ఇచ్చేదాకా కొత్తగా అడిగేదే ఉంది. సరేలే, పని గట్టిగా ఉంది కాబట్టి ఓ 50 రూపాయలు ఎక్కువగా ఇస్తాలే. ఎల్లు, పని మొదలెట్టు. రామయ్య జేబులో నుంచి పుస్తకం తీస్తూ, ఆగండయ్యా, రోజు ఇచ్చేది అంటే 500. మీరు 50 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నారు కాబట్టి 550. ఆ మాటే పుస్తకాలు రాసుకుంటాను. ఏమిటి రావయ్యా, పుస్తకం పెన్ను పెట్టుకున్నావు? నీకు రాయడం వచ్చాయేంటి? ఏదో కొంచెం కొంచెం నేర్చుకుంటున్నానయ్యా. మా ఆవిడ ఇంట్లో లెక్కలు అడుగుతోంది. నువ్వెక్కడ పనిచేస్తున్నావు, ఎంత కూలి ఇస్తున్నారు అన్నీ రాసుకున్నా అని చెప్పింది. లేకపోతే ఇంట్లో అన్నం పెట్టనుంది. అందుకే ఈ మధ్య అన్నీ రాసుకుంటున్నాను. అలా అని పుస్తకం తెరిచి రాశాడు. అప్పుడు మల్లయ్య తనలో తాను, వీడికి చదువు రాదనుకున్నానే, ఇప్పుడేంటి ఇలా పుస్తకాలు రాస్తున్నాడు? ఈ రాసుకుంటే రేపు పొద్దున్న నేను తక్కువ ఇస్తే గొడవ చేస్తాడేమో. నలుగురిలో నా పరువు పోతుంది. వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సరే సరే, రాసుకున్నావుగా, వెళ్ళిపోని చూసుకో. అప్పుడు రామయ్య ఉత్సాహంగా పళ్ళు దిగాడు. ఆ రోజంతా కష్టపడి పనిచేశాడు. సాయంత్రం అయింది. కూలీ ఇచ్చే సమయం వచ్చింది. మల్లయ్య అందరికీ డబ్బులు పంచుతున్నాడు. రామయ్య వంతు కూడా వచ్చింది. ఇదిగో రామయ్య, ఈరోజు కూలి 400 తీసుకో. వెంటనే రామయ్య పుస్తకం తీసి, అదేంటయ్యా, పొద్దున మీరు 550 అని చెప్పారుగా, నేనిక్కడ రాసుకున్నాను కూడా. చూడండి, మిల్లు పని 550 రూపాయలు అని రాశాను. అది పని కొంచెం త్వరగా అయిపోయింది కదా అని. పని త్వరగా అవడం ఏంటయ్యా, బండి నిండా సరుకెక్కించాం కదా. పైగా పొద్దున మాట ఇచ్చి ఇప్పుడు పుస్తకాలు రాసుకున్న తర్వాత కూడా మారుస్తానంటే ఎలా? ఈ పుస్తకం నేను మా ఆడు చూపించాలి, రేపు నలుగురికి చూపించాలి. సాంబయ్య గారి దగ్గర, రంగయ్య గారి దగ్గర, అందరి దగ్గర నేను ఇలాగే రాసుకుంటున్నాను. మల్లయ్య భయపడిపోయాడు. వద్దులే, ఎందుకు గొడవా? నువ్వు రాసుకున్నావు కదా, ఇదిగో మిగిలిన 150 కూడా తీసుకో. మొత్తం 550 రూపాయలు సరిపోయిందా? ఇంకెప్పుడు నా దగ్గర పనికి రానని మాత్రం అనకే. సరిపోయిందయ్యా, రాసుకున్న లెక్క ప్రకారం ఇస్తే చాలు, ఎప్పుడైనా పనికొస్తా. ఆ సమయంలో రామయ్య ఆనందానికి అవధుల్లేవు. పుస్తకం చేతిలో ఉంటే ఇంత శక్తి ఉంటుందా అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్లి భార్య చేతిలో మొత్తం 550 రూపాయలు పెట్టాడు. సీత, ఇదిగో ఈరోజు కూలి. 1 రూపాయి కూడా తగ్గకుండా ఇచ్చాడు మల్లయ్య. నువ్వు చేసిన ఉపాయం భలే పనిచేసింది సీత. చూసారా అండి, మీరు ధైర్యంగా అడిగారు కాబట్టి ఆయన ఇచ్చాడు. ఆ పుస్తకం చూసి ఆయనకు భయం వేసింది. మనం అమాయకంగా ఉంటేనే వాళ్ళు ఆడించేది, మనం తెలివిగా ఉంటే వాళ్ళు తోకముడుచుకుంటారు. నిజమే సీత, ఈ రోజు ఆయన మొహం చూడాలి. నేను పుస్తకం తీయగానే బిత్తరపోయాడు. నీకు చదువు వచ్చా అని అడిగాడు. నేను నేర్చుకుంటున్నా అని చెప్పా. చాలా మంచి పని చేశారు. కానీ ఎల్లప్పుడు ఇలా నటించడం కష్టమండి. ఏదో ఒక రోజు వాళ్ళు అందులో ఏముందో చదువు అని అడిగితే దొరికిపోతాం. అందుకే ఈ రోజు నుంచి మీకు నిజంగానే అక్షరాలు నేర్పిస్తాను. రాత్రి భోజనం అయ్యాక రోజుకొక 1 అరగంట కూర్చుని చాలు. కనీసం పేర్లు రాయడం, లెక్కలు వేయడం నేర్పిస్తాను.
ఆ తప్పకుండా నేర్చుకుంటాను సీత. ఈ రోజు నాకు అర్థమైంది చదువు విలువ ఏంటో. అక్షరం ముక్క రాకపోతే కుక్కలా చూస్తారు. అదే 4 అక్షరాలు వస్తే మనిషిలాగా గౌరవిస్తారు. ఆ రోజు నుంచి రామయ్య దినచర్య మారింది. పగలు పనికెళ్లడం, సాయంత్రం ఇంటికి రాగానే సీత దగ్గర కూర్చొని పలక మీద అక్షరాలు దిద్దడం మొదలెట్టాడు. సీత కూడా ఎంతో ఓపిగ్గా అతనికి అక్షరాలు, గుణింతాలు, చిన్న చిన్న పదాలు నేర్పించేది. రోజులు గడుస్తున్నాయి. రామయ్యలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలా ఉండగా ఒకరోజు రామయ్య ఒక గుమాస్తా దగ్గర పనికి కుదిరాడు. ఆ గుమాస్తా పేరు సుబ్బారావు. ఆయన పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టడంలో దిట్ట. రావయ్య, ఈ గోడ కట్టడం రేపటికల్లా అయిపోవాలి. అయిపోతుంది బాబు గారు. సరే గాని ఈ వారం నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. వచ్చే వారం మొత్తం కల్పిస్తానులే. రామయ్య పుస్తకం తీస్తూ, పర్వాలేదు బాబు గారు. కానీ ఈ వారం ఎన్ని రోజులు పనిచేశానో, ఎంత కూలి ఇవ్వాలో ఈ పుస్తకంలో రాసి మీరు సంతకం పెట్టండి. ఏంటి సంతకం పెట్టాలా? నన్ను నమ్మవా? నమ్మకం లేక కాదండి. మొన్నటికి మొన్న ఆ పక్క ఊరి షావుకారు ఇలాగే తర్వాత ఇస్తా అని చెప్పి తీరా అడిగితే నువ్వు అసలు పనే చేయలేదని చెప్పి బొంకాడు. అందుకే మా ఆవిడ చెప్పింది డబ్బులు ఇవ్వకపోతే పర్లేదు గాని పని చేస్తున్నట్టు సంతకం తీసుకో అని. మీరు సంతకం పెడితే నా దగ్గర ఆధారం ఉంటుంది కదా. నువ్వు మరీ తయారయ్యా రావయ్య. కూలి పని చేసేవాడివి, నీకెందుకు ఈ సంతకాలు పుస్తకాలు? కూలి పని చేసేవాడిని బాబు గారు, కానీ కష్టజీవిని. నా కష్టానికి తగిన ఫలితం నాకు దక్కాలిగా. నా కొద్దో గొప్ప చదవచ్చు. మీరు సంతకం పెడితేనే రేపు పనికొస్తా, లేకపోతే రాను. అమ్మో, ఈడో మొరపట్టి రావయ్య గారు. వీడికి లోక జ్ఞానం వచ్చింది. వీడిని మోసం చేయడం కష్టమే. సంతకం పెడితే నువ్వు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే నలుగురిలో పంచాయతీ పెట్టేటట్టున్నాడు. సరేలే బాయ్, ఇటివ్వు ఆ పుస్తకం. అలా అని విసుగ్గా సంతకం పెడతాడు. పనిలో లోపం ఉండదు బాబు గారు, లెక్కలో కూడా లోపం ఉండకూడదు అంతే. అలా రామయ్య ప్రతి చోట తన హక్కును కాపాడుకోవడం మొదలుపెట్టాడు. ఎవరైనా తక్కువ డబ్బులిచ్చినా, మోసం చేయాలని చూసినా తన పుస్తకం తీసి లెక్కలు చూపించేవాడు. దాంతో ఆ ఊర్లో వాళ్ళందరికీ అర్థమైంది, రామయ్య ఇప్పుడు అమాయకుడు కాదు, అతను మోసం చేయడం కుదరదు అని. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం రామయ్య ఇంటికి చాలా సంతోషంగా వచ్చాడు. చేతిలో ఒక మిఠాయి పొట్లం కూడా ఉంది. ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, చేతిలో ఏంటి? అవును సీత, ఈ రోజు ఒక అద్భుతం జరిగింది. అద్భుతమా? ఏం జరిగింది? ఈ రోజు పంచాయతీ కార్యాలయం దగ్గర పనిచేశాను. అక్కడ సర్పంచ్ గారు ఏదో కాగితం చదవలేక ఇబ్బంది పడుతుంటే నేను వెళ్ళి ఆ కాగితం తీసుకొని చదివి వినిపించాను. ఏంటి, నిజంగానా? మీరు చదివారా? అవును సీత, నువ్వు నేర్పించిన అక్షరాలు నాకు గుర్తున్నాయిగా, కూడబలుకొని చదివాను. అది విన్న సర్పంచ్ గారు, అరే రామయ్య, నీకు చదువు ఎప్పుడొచ్చింది, చాలా బాగా చదివావు అని మెచ్చుకున్నారు. అంతేకాదు, ఇక నుంచి మా కార్యాలయంలో కార్మికుడిగా పనిచేస్తావా, నెల నెలా జీతం ఇస్తాం, ఇలా రోజు కూలికి తిరగాల్సిన పని ఉండదని అడిగారు. నిజంగానా అండి? ఎంత గొప్ప మాట విన్నాను. అవును సీత, నేను ఒప్పుకున్నాను. రేపటి నుంచి ఉద్యోగం. ఇక మన కష్టాలు తీరినట్టే. నెల నెలా చేతికి జీతం వస్తుంది. ఎండలో వాళ్ళలో కష్టపడక్కర్లేదు. ఇదంతా నీ వల్లే సీత. నువ్వే గనక ఆ రోజు నన్ను నిలదీసి ఆ పుస్తకం చేతిలో పెట్టకపోతే, నాకు అక్షరాలు నేర్పించకపోతే, నేనింకా ఆ షావుకాల చేతిలో మోసపోతూనే ఉండేవాణ్ణి. అక్షరం ముక్క రాని వాడిలాగే మిగిలిపోయేవాణ్ణి. మీలో పట్టుదల ఉంది కాబట్టి నేర్చుకోగలిగారండి. భార్యగా మీకు మంచి దారి చూపించటం నా బాధ్యత. మీరు ప్రయోజకులైనందుకు నాకంతకంటే ఏం కావాలి? ఈ మిఠాయి నీకే ముందు తినిపించాలి. మరే ఆ పుస్తకం? అది నా ప్రాణం సీత, దాన్ని ఎప్పటికీ దాచుకుంటాను. అది కేవలం లెక్కల పుస్తకం కాదు, నా జీవితాన్ని మార్చిన పుస్తకం. అలా రామయ్య తన భార్య సీత సహాయంతో నిరక్షరాస్యత అనే చీకటి నుంచి బయటపడ్డాడు. విద్య యొక్క విలువను తెలుసుకున్నాడు. కేవలం అక్షరాలు నేర్చుకోవడమే కాదు, ఆత్మగౌరవంతో బతకడం ఎలాగో నేర్చుకున్నాడు. ఆ ఊర్లో ఇప్పుడు రామయ్యను అందరూ గౌరవంగా పిలుస్తారు. సీతారామయ్యల దాంపత్యం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శం. ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఒకరినొకరు దిద్దుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అక్షరం ముక్క రాని భర్త కాస్త ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచిన రామయ్యగా మారాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా?
చదువు మనిషికి కేవలం ఉద్యోగాన్ని మాత్రమే కాదు, సమాజంలో గౌరవాన్ని, అలాగే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఒక విద్యావంతురాలైన స్త్రీ ఒక కుటుంబాన్ని ఏ విధంగా మార్చగలదో సీత నిరూపించింది. కష్టపడి తత్వానికి తోడుగా కొంచెం తెలివితేటలు, విద్యా తోడైతే జీవితంలో ఎవరూ మనల్ని మోసం చేయలేరు. రామపురి అనే ఊర్లో సోమయ్య, కాంతమనే దంపతులుండేవారు. సోమయ్యకి 5-6 ఆవులుండేవి. ఆ ఆవుల పాలను ఊర్లో అమ్మి వచ్చిందాంతో తృప్తిగా బతికేవాడు. స్వచ్ఛమైన పాలనందించటం వల్ల ఊర్లో అందరికీ అతనిపై నమ్మకముండేది. వారింటి పక్కనే చంద్రయ్య, సూరమ్మ ఉండేవారు. ఒకరోజు ఉదయం సోమయ్య ఆవుల దగ్గర పాలు పితుకుతున్నాడు. కాంతం ముఖం నిండా చిరాకుతో అక్కడికొచ్చింది. ఏవండి, ఇంకెన్నాళ్ళీ పాచి పనులు? పొద్దున్నే లేచి ఆ ఆవుల వెనక తిరగడం, ఆ పితికిన పాలను ఊరంతా అమ్మడం, ఇదేనా మన బతుకు? పక్కన చంద్రయ్య గారిని చూడండి, ఎంత మేడ కట్టారు. చంద్రయ్య భార్య సూరమ్మ చేతుల్నిండా గాజులు, మెడలో మెరిసే గొలుసులతో ఎలా తిరుగుతోందో చూశారా? కాంతం, పక్కవారిని చూసి మనం ఎందుకు ఏడవాలి? భగవంతుడు మనకు 10 మందికి పనికొచ్చే పనినిచ్చాడు. స్వచ్ఛమైన పాలనిస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. మనకున్నదాంతో మనం సంతోషంగా లేమా? సంతోషం కడుపు నింపుతుందా అండి? మీరమ్మే పాల ధరలో వచ్చే లాభం ఏ పాటిది? నేనెప్పట్నుండో చెప్తున్నాను కదా, పాలల్లో కాసిన్ని నీళ్లు కలపండి అని. అప్పుడు లీటర్ పాలు 2 లీటర్లవుతాయి. ఆదాయం రెట్టింపవుతుంది. ఆ వచ్చిన డబ్బుతో నాక్కూడా నగలు చేయించవచ్చు కదా. వద్దు కాంతం, కల్తీ చేయడం మహాపాపమే. చిన్నపిల్లలు, ముసలివాళ్లు మన పాలను తాగుతారు. పాలల్లో నీళ్లు కలిపితే అది మోసమవుతుంది. నిజాయితీగా సంపాదించే రూపాయైనా తేనెలాంటిది. మోసంతో సంపాదించే 1 కోటి రూపాయలైనా అవి పాములాంటివి. ఎప్పుడో ఒకప్పుడు కాటేస్తుంది. చాలు మీ వేదాంతం. ఈ వేదాంతమే మనల్ని గుడిసెలో ఉంచింది. కాంతం విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి సూరమ్మ కొత్తగా కొనుక్కున్న ఒక బంగారు నగం ధరించి కాంతం దగ్గరకొచ్చింది. అది చూసి కాంతం కళ్ళు ఆశగా మెరిశాయి. ఏవే కాంతం, ఎలా ఉన్నావ్? చూసావా, మా ఆయన నిన్ననే పట్నం నుండి ఈ కొత్త నగ తెచ్చారు. ఎలా ఉంది? అమ్మో, చాలా బావుంది సూరమ్మ. ఇంత విలువైన నగ కొనేంత డబ్బు మీ ఆయనకెక్కడ్నించి వస్తోంది? మా ఆయన చూడు, పాలమ్ముతూ ఇంకా ఈ చిరిగిన బట్టలతోనే ఉన్నాడు. సూరమ్మ మెల్లగా కాంతం చెవిలో, కాంతం, నీకు తెలియకడుగుతున్నావు. మా ఆయన ధాన్యం వ్యాపారి కదా. రైతుల దగ్గర కొనేటప్పుడు ఒక తూకం, అమ్మేటప్పుడు మరో తూకం వాడతారు. అలా తూకంలో కొంచెం మోసం చేస్తేనే కదా ఇంత లాభం వస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు సుమా. నువ్వు నా ప్రాణమిత్రురాలివని నీకు చెప్తున్నాను. అదే సంగతి. ఇలాంటి తెలివుంటేనే డబ్బొస్తుందన్నమాట. మా ఆయనకు మాత్రం ఈ తెలివి ఎప్పుడొస్తుందో ఏమో. సూరమ్మ వెళ్ళిపోయాక కాంతం మనసులో అలజడి మొదలైంది. రాత్రి సోమయ్య భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆమె మళ్లీ తన పోరు మొదలుపెట్టింది. ఏమండి, మీకొక విషయం తెలుసా? చంద్రయ్య గారు తూకంలో మోసం చేసి అంత డబ్బు గడిస్తున్నారట. అందుకే సూరమ్మ మెళ్ళో అన్ని నగలున్నాయి. మీరు మాత్రం నీతి అంటూ కూర్చుంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రేపట్నుండి పాలల్లో ఖచ్చితంగా నీళ్లు కలపాల్సిందే. లేదంటే నేను అన్నం ముట్టను. కాంతం, నువ్వు మరీ పంతం పడుతున్నావే. పాపంతో వచ్చిన సొమ్ము మనకొద్దు. చంద్రయ్య చేసేది తప్పు. అది ఎప్పటికైనా బయటపడుతుంది. మనం పస్తులున్నా సరేగాని మోసం మాత్రం చెయ్యకూడదు. నాకవన్నీ అనవసరం. నేను విన్ను. మీరు పాలల్లో నీళ్లు కలపకపోతే ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. భార్య పోరు పడలేక సోమయ్య మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సూరమ్మ మళ్లీ వచ్చింది. ఈసారి ఆమె మెడలో మిలమిలా మెరిసే ముత్యాలహారం ఉంది. అది చూడగానే కాంతం గుండె ఆగినంత పనైంది. కాంతం, మా ఆయనకి మధ్య వ్యాపారంలో ఇంకా ఎక్కువ లాభాలొచ్చాయి. అందుకే ఈ ముత్యాలహారం కొన్నారు. చూడు ఎంత బాగుందో. సూరమ్మ, నాక్కూడా ఇలాంటి హారం కొనాలనుంది. కాని మా ఆయన నేనెన్నిసార్లు చెప్పినా పాలల్లో నీళ్లు కలపడం లేదు. చెబితే వినరు కాంతం. నువ్వే వినిపించుకునేలా ఏదో ఒకటి చేయాలి. అయినా పాలలో నీళ్లు కలిపితే ఎవరికి తెలుస్తుంది? సాయంత్రం కాంతం సోమయ్య మీద విరుచుకుపడింది. ఈసారి
పెద్ద గొడవే అయ్యింది. సోమయ్య ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఆఖరికి విసిగిపోయిన సోమయ్య భార్య పోరు పడలేక అయిష్టంగానే పాలల్లో నీళ్లు కలపడానికి ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సోమయ్య కాంతం బలవంతం మీద పాలల్లో నీళ్లు కలిపాడు. ఆ పని చేయడం వల్ల సోమయ్య మనసు విలవిల్లాడిపోయింది. కాని కాంతం మాత్రం ఎంతో సంబరపడింది. చూశారా, ఇప్పుడొక బిందె పాలు 1.5 బిందెల పాలయ్యాయి. ఈ రోజు నుండి ఆదాయం పెరుగుతుంది. ఈ డబ్బుతో నేనొచ్చే వారం కొత్త చీర కొనుక్కుంటాను. కాంతం, నా భయం నాకుందే. ఎవరైనా పసిగడితే మన పరువు పోతుంది. ఇన్నాళ్ళు మన పైన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం పోతుంది. ఎవ్వరూ పసిగట్టర్లేండి. మీరేం కంగారు పడకండి. కొన్ని రోజులు గడిచాయి. ఎవ్వరూ ఏమీ అనలేదు. జనం పాలు పల్చగా ఉన్నాయని అడిగినా సోమయ్య ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కాంతం ఆ వచ్చిన అదనపు డబ్బుతో కొత్త పట్టుచీరలు, చిన్న చిన్న నగలు కొనడం మొదలుపెట్టింది. ఆమెకు ఆశే ఇంకా పెరిగింది. ఒకరోజు కాంతం సోమయ్యతో, ఏవండి, మనం ధనవంతులం కావాలంటే ఇప్పుడు కలిపే నీళ్లు సరిపోవు. ఇంకాస్త ఎక్కువ నీళ్లు కలపండి. లీటర్కి లీటర్ నీళ్లు పోసినా ఎవ్వరికీ తెలీదు. వద్దు కాంతం, ఇప్పటికీ మనం చేసే తప్పుకి నా మనసుకి చాలా బాధగా ఉంది. ఇంకా ఎక్కువ నీళ్లు కలిపితే అవి కేవలం తెల్లటి నీళ్లవుతాయే. మీకెప్పుడూ భయమేనండి. ఉండండి, నేనే కలుపుతాను. సోమయ్య వారించినా వినకుండా కాంతం పాలల్లో విపరీతంగా నీళ్లు కలిపేసింది. సరిగ్గా అదే సమయానికి ఆ ఊరి పెద్ద ధర్మయ్య గారు సోమయ్య ఇంటికొచ్చారు. ఎరా సోమయ్యా, ఇంట్లోనే ఉన్నావా? నమస్కారం పెద్దయ్యగారు. రండి, కూర్చోండి. కూర్చోడానికి సమయం లేదురా. ఈ రోజు రాత్రి మా ఇంటికి పక్కూరు నుండి పెద్ద పెద్ద అతిథులు వస్తున్నారు. విందేర్పాటు చేస్తున్నాం. పెరుగు కోసం మంచి పాలు కావాలి. నీ దగ్గర పాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయని వచ్చాను. అయ్యా, అది మా ఆవుల పాలు ఈ మధ్య చిక్కగా ఉండటం లేదండి. మీకు పాలు పక్క ఊరు నుండి తెచ్చిస్తాను బాబు. ఎందుకు? ఇక్కడ బిందెల నిండా పాలున్నాయి కదా. చిక్కగా ఉన్నా లేకపోయినా స్వచ్ఛమైన పాలు నీ దగ్గర ఉంటాయి కదా. నీ దగ్గర పాలుండగా నేను వేరే చోటుకెందుకు వెళ్తాను? ఇవే తీసుకొని వెళ్తాను. కాంతం ముందుకొచ్చి, తీసుకెళ్ళండి బాబుగారు, ఇప్పుడే పితికిన తాజా పాలు. సోమయ్య వద్దన్నా వినకుండా కాంతం ఆ నీళ్ల పాలను ధర్మయ్య గారికి ఇచ్చేసింది. ధర్మయ్య గారు డబ్బులిచ్చి ఆ పాలను తీసుకెళ్లారు. సాయంత్రమైంది. ధర్మయ్య గారింట్లో విందు మొదలైంది. అతిథులందరూ కూర్చున్నారు. భోజనం చివర్లో పెరుగు వడ్డించారు. ఆ పెరుగును చూసి అతిథులు ముఖం చిట్లించారు. అది పెరుగులాగలేదు. ఏదో పల్చటి నీళ్లలో సున్నం కలిపినట్టు ఉంది. అసలు రుచిలేదు సరికదా, వికారంగా ఉంది. అప్పుడొక అతిథి ధర్మయ్య గారితో ఇలా అన్నాడు. ఏవండి ధర్మయ్య గారు, ఇదేం పెరుగు? విందు భోజనం అంతా బాగుంది కాని ఈ పెరుగుతో మొత్తం పాడు చేసేశారు. అయ్యో, అలా అంటారేంటి? మా ఊరి సోమయ్య దగ్గర తీసుకున్నాను. వాడు చాలా నిజాయితీపరుడు. నిజాయితీ మాట అటుంచండి. ఒకసారి దీన్ని రుచి చూడండి. మీ ఊరి సోమయ్య మిమ్మల్ని బాగానే మోసం చేశాడు. ధర్మయ్య గారికి చాలా అవమానంగా అనిపించింది. అతిథుల ముందు తన పరువు పోయింది. మరుసటి రోజు ఉదయం ధర్మయ్య గారు ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టించారు. సోమయ్యని అక్కడికి పిలిపించారు. ఊరంతా అక్కడ గుమిగూడారు. చంద్రయ్య, సూరమ్మ కూడా అక్కడే ఉన్నారు. సోమయ్య, నీ మీద నాకెంత నమ్మకం ఉండేదిరా. నిన్న నా ఇంటికొచ్చిన అతిథుల ముందు నేను తల వంచుకునేలా చేశావు. ఆ పాలేంటి? నిజం చెప్పు. పాలల్లో నీళ్లు కలిపావా లేదా? సోమయ్య కన్నీళ్లతో, అయ్యా, క్షమించండి. నేను తప్పు చేశాను. భార్య పోరు పడలేక అత్యాశకు లోనై పాలలో నీళ్లు కలిపాను. నన్ను క్షమించండి బాబూ. ఇన్నాళ్ళు నిన్నందరూ నిజాయితీపరుడు అని పిలిచేవారు. కాని ఈ రోజు నుండి నిన్ను మోసకారి అని పిలుస్తారు. నీ పాలు ఈ ఊళ్ళో ఎవ్వరూ కొనరు. నీపైన నమ్మకం నువ్వే నీ చేతులతో పోగొట్టుకున్నావు. ఊరి జనమందరూ సోమయ్యను తిట్టడం మొదలుపెట్టారు. సోమయ్యకు ముఖం ఎత్తుకునే ధైర్యం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో చంద్రయ్య గారింట్లో కూడా రచ్చ జరిగింది. ఆయన తూకంలో మోసం చేస్తున్నాడని పక్క ఊరివాళ్లు వచ్చి గొడవ చేశారు. సోమయ్య ఇంటికి తిరిగొచ్చాడు. కాంతం ఏడుస్తోంది. చూశావా కాంతం, నీ అత్యాశ, నీ సలహా మనల్ని ఎక్కడికి తెచ్చాయో. ఈ రోజు ఊరి ముందు నేను దొంగలా నిలబడ్డాను.
ఇన్నాళ్ళు నేను సంపాదించిన గౌరవం మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు మన పాలు ఎవ్వరూ కొనరు. ఆ సూరమ్మ మెడలో నగలు చూసి నువ్వు మురిసిపోయావు. కాని ఇప్పుడు చంద్రయ్య పరిస్థితి కూడా చూడు. మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. ఏవండి, నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తిని మీకా సలహా ఇచ్చాను. మనకున్న దాంతో తృప్తిగా ఉంటే ఈ అవమానం జరిగేది కాదు. డబ్బులెలాగైనా సంపాదించుకోవచ్చు గాని పోయిన పరువు తిరిగి సంపాదించుకోలేమని నాకర్థమైందండి. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభమే? నమ్మకమనేది గాజు పాత్ర లాంటిది. ఒక్కసారి పగిలితే మళ్ళీ అతుక్కోదు. ఈ రామాపూర్లో మనల్ని ఇక ఎవ్వరూ నమ్మరు. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందే. సోమయ్య, కాంతం ఆ రాత్రికి రాత్రే తమ ఆవుల్ని తీసుకుని వేరే గ్రామానికి వెళ్ళిపోయారు. అక్కడ సోమయ్య మళ్ళీ మొదట్నుండి నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టాడు. కాంతం కూడా తన తప్పు తెలుసుకుని అత్యాశ వదిలేసి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నదాంతో తృప్తి పట్టం నేర్చుకుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, అత్యాశ దుఃఖానికి చేటు. నిజాయితీగా బతకడం కష్టమైనా అదిచ్చే గౌరవం శాశ్వతం. మోసంతో సంపాదించేది ఎప్పటికైనా మనల్ని పతనం చేస్తుంది.